తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా ఆశించడం అనేటువంటిది వృధా. ఎందుకంటే ఇప్పుడు కనీసం 40-50 సీట్లు బీజేపీ జనసేనలకు ఇవ్వాలి. పార్లమెంట్ సీట్లు కూడా కనీసం వంతాడైతే ఇచ్చి తీరాలి. ఇక్కడ రేపు అధికారంలోకి వచ్చిన అన్నీ తెలుగుదేశమే తీసేసుకుంటా నామినేటెడ్ పోస్టులు అంటే కుదరదు కదా. ఎమ్మెల్సీల్లో వాటా అడుగుతారు, నామినేటెడ్ పోస్టులో వాటా అడుగుతారు. గతంలోకి మళ్ళీ పొత్తు అంటే వన్ సైడ్ అని ఉండదు. ఈ దఫా పొత్తు అంటే ఖచ్చితంగా ప్రతి దాంట్లో మా వాటా ఎంత అన్నటువంటిదే ఉంటుంది. అది రేషియోగా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందనేది తేలాలి. అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా మిగతా వాళ్ళని మేనేజ్ చేయగలుగుతుంది. కానీ ఇదివరకటంత సేఫ్గా ప్రశాంతంగా ఉండదు. కాబట్టి ఏదో భారీ పదవులు వచ్చేస్తాయి, ఇప్పుడు సీట్ రాకపోతే రేపు భారీ పదవులు వస్తాయి అన్నటువంటి ఆశ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. 100కి 95 మందికి అవకాశం ఉండదు, ఒక 5% మందికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎలక్షన్లో తెలుగుదేశం గెలిస్తే డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం అభ్యర్థులకు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు కూడా అందరికీ రావు, పార్లమెంట్ సీట్లు కూడా అందరికీ రావు. అయితే ఒకే నియోజకవర్గంలో 3-4 ఆశించినటువంటి వాళ్ళే కాదు, ఒకళ్ళకే గ్యారంటీ అనుకున్నటువంటి చోట్ల కూడా సీట్లు మారే పరిస్థితి ఉంటుంది. సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు నాదే అంటున్నారు, అట్లాగే ఆదిరెడ్డి వాసు గారు నాదే వాళ్ళదే కుటుంబందే అనుకుంటారు. ఎందుకంటే ఆవిడ పోటీ చేసే కిందసారి వాసు గారికి వస్తుందని కూడా ఇప్పుడు వచ్చింది. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక, జనసేనతో పొత్తు పెట్టుకున్నాక రాజమండ్రి రూరల్ ఒకళ్ళు కోరుతున్నారు, రాజమండ్రి సిటీ ఒకళ్ళు కోరుకుంటున్నారు. ఇక అలాంటి చర్చలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ వ్యవహారంలో అంతా సేఫ్ అనుకోనక్కర్లేదు. అట్లాగని నష్టపోకుండా చూసుకుంటానని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు కాబట్టి ఆయన్ని నమ్మేటటువంటి అవకాశం కూడా ఉంటుంది.